హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అనిత ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ అండి. చూడండి, నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీకి రెడీ చేసుకుంటున్నాను. ముందుగా కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర అవి వేపుకున్నాను. ఉల్లిగడ్డ కాల్చాను అగ్గి మీద. చూడండి ఫ్రెండ్స్, అది దంచుకుంటున్నాను. ఉల్లిగడ్డ ముద్ద, జీలకర్ర, మెంతులు 3 కలిపి దంచుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కాల్చి వేసుకుంటే చిక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇవి వేసి దంచుతున్నాను. కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. దంచాను. ఆనియన్స్ కాల్చి దంచుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, మెంతి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దంచడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రెండ్స్ ఫిష్లు ఇవి కర్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చేస్తున్నాను ఈరోజు కర్రీ. ముందుగా బౌల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీరాకు, మెంతాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అందులో ఇందాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నది ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర, మెంతులు, కాల్చిన ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇవన్నీ వేసి దంచాను కదా ఫ్రెండ్స్. చూడండి, అది వేస్తున్నాను. ఇప్పుడు అది వేసాను. కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్, కలుపుతున్నాను. చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫిష్ కర్రీలోకి ఇవి దంచుకొని ఉల్లిగడ్డ కాల్చి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. నేను ఇలా చేస్తున్నాను. అందులో ఫిష్ తినడం ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఫిష్ తినాలి ఎక్కువ. మా నాన్న చెప్తుండే అప్పుడప్పుడు, సంవత్సరానికి తక్కెడ ముళ్ళు పడాలి కడుపులో అని అంటుండే. నేను తినకపోదును ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఇలా చేసుకొని తిందామని అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటున్నాను. చూడండి, అందులోకి కొంచెం అంత కొత్తిమీర పొడి కూడా వేసుకుంటాను. మసాలా పొడి ఆయిల్లో వేస్తే ఎక్కువ ఘాటు ఉండదు ఫ్రెండ్స్. ఆయిల్లో వేసుకుంటున్నాను. మేము ఎక్కువ ఘాటు తినాం ఫ్రెండ్స్, మామూలుగా తింటాము. మాకు సరిపడా మసాలా పొడి వేసుకుంటున్నాను. కొత్తిమీర వేంపి దంచుకున్నాను ఫ్రెండ్స్. గ్రైండర్ పట్టుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర పొడి, ఇప్పుడు మసాలా పొడి కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర పొడి వేసాను ఫ్రెండ్స్. మసాలా పొడి కూడా వేసుకున్నాను. నేను ఎక్కువ శాతం ఆయిల్లో వేస్తాను ఫ్రెండ్స్. కొందరు దించేటప్పుడు వేస్తారు, కానీ నేను ఆయిల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎక్కువ ఘాటు ఉండకూడదని, అందుకే మసాలా పొడి, కొత్తిమీర పొడి అన్నీ ఆయిల్లోనే వేసుకుంటాను ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. చూడండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వేసుకుంటే పిచ్చుకపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. పిచ్చుకపోవు ఎక్కువ. కొద్దిసేపు మూత పెట్టుకొని అట్లా ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ వేసి కలుపుకొని మూత పెట్టాలి. మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. చిన్న మంటలో చిన్నగా పెట్టుకోవాలి. మంట పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న మంట మీద చేసుకోవాలి కర్రీస్. పెద్దగా అయితే అడగంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్,
ఇలా చేశాను నేను. ఇప్పుడు కారపొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మాకు కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. మేము బాగా ఎక్కువ తినం, బాగా తక్కువ తినం ఫ్రెండ్స్. మామూలుగా వేసుకుంటాము మేము. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి. ఎలా ఉంటుందో చెప్పండి. టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాను. అందులో ఇట్లా కలుపుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా చింతపులుసు పోసుకుంటే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకొని అది కొంచెం మగ్గినాక చింతపులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ ఉంటుంది. చేపలు కూడా ఇట్లా విరగకుండా ఉంటాయి, మెచ్చుకపోకుండా ఉంటాయి. ఇలా చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గుమగుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్. అది చూస్తుంటే ఇప్పుడే తినాలి అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్ట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్దిసేపు మరిగినాక నేను దించేటప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్. చింతపులుసు ముందుగా వేసుకోను. అంటే కొందరు చింతపులుసులు వేసుకున్నాక ఫిష్ చేసుకుంటారు. నేను అలా కాదు ఫ్రెండ్స్, నేను ఇలా చేస్తాను. కొన్ని వాటర్ పోస్తాను. వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చింతపులుసు పోసుకుంటాను. అప్పుడైతే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా విరగకుండా ఊరికే కలపకూడదు ఫ్రెండ్స్ ఫిష్ను. నేను ఇట్లా కారపొడి వేసిన కాబట్టి కలుపుతున్నాను. అలా ఊరికే కలపకూడదు ఫ్రెండ్స్. చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి వాటర్ వేసుకుంటాను. ఇక ఇప్పుడు చింతపులుసు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చింతపులుసు పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చాలాసేపు ఉడకద్దు ఫ్రెండ్స్. ఇదివరకే ఆయిల్లో బాగాసేపు ఉడకబెట్టుకున్నాను కదా నేను, అందుకే ఎక్కువసేపు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. తొందరనే దించేస్తాను. చూడండి కొంచెం ఇట్లా మంట తలిగితే తుక అంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు దించేస్తాను. చూడండి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. నేను టేస్ట్కు సరిపడా ఫిష్కు సరిపడా చింతపులుసు రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అది వేసుకున్నాను. ఉడికింది ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఉడికింది ఫిష్ కర్రీ రెడీ. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ధనియాలు కాల్చుకొని ధనియాల పొడి